Greetings and welcome in the name of Jesus. My dear brothers and sisters of India, thank you very much for watching this ministry. God bless you. Read the Bible, follow the Bible, and there is urgent miracle. Jesus said, I am the way, I am the life, I am the truth. Come unto me, I will give rest and peace. It's a concrete faith and a concrete promise given to the people. A wonderful promise of Jesus. My dear brothers and sisters, thank you. Watch this ministry. You receive the miracle after miracle. As soon as you completed listening, you receive the miracle. Because it's the Jesus Miracle Network. This is the Jesus Miracle Network. అద్భుతాల మధ్య పండుకొనుచున్నావు, అద్భుతాల మధ్య నిద్రపోవచ్చున్నావు, తిరిగి అద్భుతాన్ని కోరుచున్నావు. అడుగు వాటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దయచేయి దేవుడు అని లేఖనం సెలవిస్తుంటుంది. సూర్యుడు ఒక అద్భుతం, చంద్రుడు ఒక అద్భుతం, గాలి ఒక అద్భుతం, నీరు ఒక అద్భుతం, నీవు ఒక అద్భుతం. నీ జీవితంలో నీ వాడుతున్న వాహనాలు ఒక అద్భుతం. ఆకాశములకి ఎగురుతున్నావు, అరణ్యములకి వెళ్తున్నావు, సముద్రము లోపలికి వెళ్తున్నావు, అగాధములో తిరుగుతుంటున్నావు. విత్ ఆల్ ద వెహికల్స్ ప్రిపేర్డ్ బై గాడ్, దేవుడిచ్చిన వాహనాల ద్వారా అద్భుతాన్ని పొందుతున్నావు. అద్భుత రీతిగా వేగాన్ని అతి శీఘ్రముగా గమ్యాన్ని చేరుతున్నావు. అతి సులభంగా గమ్యాన్ని చేరుకుంటావు. ఇది అద్భుతం. ఆహారము, దేవుడిచ్చే వర్షము అద్భుతం, దేవుడిచ్చే పంట ఫలాలు అద్భుతం, ప్రతి ఋతుపవనము ఒక అద్భుతం. పంటలు విశాలముగా పండుచున్నాయి. మానవుడా, నేను మానలేను అంటున్నావు, నేను మానవుణ్ణి మానలేను అంటున్నావు. దేవుడు ఇలాగ సెలవిస్తుంటున్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు మారిపోగలవు, లేకపోతే మాడిపోతావు. విశ్వాసము దాని కర్త కొనసాగించు. ఇట్స్ ఎ ఫెయిత్ జనరేషన్ జీసస్. వినుట క్రీస్తుని గుర్చిన మాట విశ్వాసం పుట్టించును. ఇంత చక్కటి లేఖనాలు ఉండగా, ఇంత చక్కటి అద్భుతమైన వచనాలను దేవుడు నీతో మాట్లాడుచుండగా అవిశ్వాసిగా ఉన్నావు, అజ్ఞానిగా ఉన్నావు, అక్రమముగా నడుచుకొంచున్నావు. సత్యము బహులోతైనది, దానిని గ్రహించువారు కొందరే. కనుక మెలకువగా ఉండాలి, విశ్వాసముతో ఉండాలి. ఉదయకాల ఆరాధన, సాయంకాల సువార్తతో అపవాదిని జయించమని దేవుడు సెలవిస్తుంటున్నాడు. వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ యూ కెనాట్ గెట్ సక్సెస్ ఇన్ దిస్ వరల్డ్. డూ సంథింగ్, గెట్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. ఇవ్వలేని వాడివి పొందలేవు, పొందుకోవాలనుకున్న వాడివి ఇవ్వాలి. దేవుడు చెప్పినట్లుగా లోబడాలి. మేము లోబడినాము, విశ్వాస వీరులమైనాం, ప్రార్థిస్తున్నాం. We are receiving daily miracles by the bread of Jesus, by the blood of Christ, cleansed by our sins. మా పాపాలు పడిపోయినాయి. నీ పాపం పడిపోయిందా? నీ పాపం తొలగిపోయిందా? తొలగిపోమని ఆయన సెలవిస్తున్నాడు. అడుగుడి ఇయ్యబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును అంటున్నాడు. ఏం అడుగుచున్నావు నువ్వు? దేవుని సన్నిధిని కోరుచున్నావా? దేవుని వాగ్దాన నెరవేర్పు కొరకై పట్టుదలతో పోరాడుచున్నావా? ఇది నిన్ను దేవుడు అడుగుచున్నాడు. నేను తండ్రి ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు నా ప్రార్థనలు యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దేశము నాది, ఈ ప్రజలు నావారు, ఈ పరిస్థితులు నాయి. దేశకాల పరిస్థితులలో అనేకులు ప్రవక్తలు వచ్చారు, చనిపోయినారు, దీవించి వెళ్ళిపోయారు. సంఘాలు కట్టారు, వారి కాలము యాత్ర ముగించి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు 13వ శిష్యుడుగా ప్రకటిస్తుంటున్నాను. యేసుక్రీస్తు 13, ఆయన చెప్పినట్లుగా 2013లో ప్రణాళిక ప్రారంభమైంది. 13 గుడారాల పండగను పూర్తి చేశాను. విశ్వాసము దాని కర్త ఆయన వైపు చూస్తూ పూర్తి చేశాను. 14వ గుడారం పండగకు సిద్ధపడుచున్నాను. విశ్వాసముతో నడుస్తున్నాను. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని లేఖనం సెలవిస్తున్నది. నెలకు జీతం లేకుండా చేశాడు దేవుడు. కేవలం విశ్వాసంతో బతుకుతున్నాం. ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. నెలకింత ఖచ్చితమైన జీతం వారికి వస్తుంది, కానీ మాకు జీతం ఉండదు. దేవుని యొక్క ప్రేమతో
దేవుని యొక్క కానుకలతో, దేవుని యొక్క భయభక్తులతో ప్రతి వారము చేసే ప్రార్థన ద్వారా మమ్మల్ని పోషిస్తుంటున్నాడు, నన్ను పోషిస్తుంటున్నాడు, మా సంఘాన్ని పోషిస్తున్నాడు, సేవకులను పోషిస్తుంటున్నాడు. నా సువార్త మాటతో కాక శక్తితో, పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయతతో నీ యొద్దకు వచ్చుచున్నది. వర్డ్ అండ్ డీడ్ కమ్ టు జీసస్. ఆయన మాటలోను క్రియలోను గొప్ప ప్రవక్త అయిండెను. అద్భుతాలు, ఆశ్చర్యాలు, వింతలు, సూచక్రియలు, మహత్కార్యాలు నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. అడుగుడి ఎప్పుడును, వెదుకుడి దొరుకును, తట్టుడు ఏమడుగుచున్నావు, ఏం పొందుతున్నావు, ఎందుకు ఇవ్వాలి, నీకు ఎవరు నువ్వు? సంఘము నిమిత్తమై సహాయం చేస్తా అంటున్నాడు. సంఘాన్ని నిర్మించాను, సంఘ పరిచారకుల కొరకు సహాయం అందుతున్నది. సంఘ సేవకుడు కనుక సంఘస్థులు పిలుస్తున్నారు, సంఘస్థులు ఆహ్వానిస్తున్నారు, సంఘస్థులు ప్రేమిస్తున్నారు, సంఘమే పోషిస్తున్నది, సంఘమే నన్ను దీవిస్తున్నది. సంఘము జీవము కలిగిన దేవుని సంఘం ఇది. అన్య కుటుంబములో నుండి, అన్య ఆచారాల నుంచి, పితృపారంపరమైన మా ఆచరణలు విడిచి నూతనము సజీవమైన ఈ మార్గంలో ప్రవేశించాను. యేసు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, కనులారా చూచుచున్నాడు. చనిపోయి తిరిగి లేచినవాడు యేసు, ప్రవక్త, గొప్ప ప్రవక్త, ప్రవక్త కంటే గొప్పవాడిని అంటున్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? మానవుడిగా ఉన్నప్పుడు దేవుడని చెప్పకూడదు కాబట్టి ప్రవక్త కంటే గొప్పవాడిని అన్నాడు. రీషాఖాందరాబాస్ చనిపోయిన తర్వాత సింహాసనాసీనుడైనాడు. నిరంతరము నీ కొరకు, నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మానవుడైన నేనే విజ్ఞాపన చేస్తుంటే తండ్రి ఎదుట పరలోకపు ప్రవక్త ఆడ నిరంతరము విజ్ఞాపన కొనసాగుతున్నది. నీ విషయమై, నా విషయమై. మనము ఒంటరి వారం కాదు, దిక్కులేని వారం కాదు, ఆదరణ లేనిటువంటి వారం కాదు, ఆదాయం లేనటువంటి వారం కాదు. నీకు కావలసిన ప్రతి దానిని ఇవ్వగలిగిన వాడు. ఆయన ఆజ్ఞలు గైకొనాలి. నా కుమారుడా, నా ఆజ్ఞలు గైకొనుము, అవి దీర్ఘాయువు సుఖజీవనము అంటున్నాడు. ఈ వాక్యముతో పట్టబడినాం, ఈ వాక్యముతో కొనసాగుతున్నాం. అభ్యంతరాలు రాకమానవు, అభ్యంతరాలు వచ్చువారికి శ్రమ. I have seen many problems that who are rejected me as a pastor. Those who are rejected to give the word of God, they suffered irreparable loss in all aspects. ప్రతి విషయంలో కూడా వారు ఇబ్బందులు పడ్డారు. దేవుని వాక్యానికి అడ్డముగా ఉన్నవారు ప్రతి ఒక్కరిని అడ్డు తొలగించాడు. సత్యానికి అడ్డంగా ఉన్న ప్రతి వారిని తొలగిస్తుంటున్నాడు. నమ్మకపోతే ప్రమాదం ఉంది. దైవ సేవకునికి లోబడకపోతే ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. శీఘ్రమైన ప్రార్థన, శీఘ్రమైన స్వస్థత. ఇప్పుడే నీకు స్వస్థత. మాటలోనే మాట మాత్రం సెలవిస్తే ప్రభువా నా దాసుడు స్వస్థపరుస్తా అంటున్నాడు. ఇంత గొప్ప విశ్వాసిని నేను చూడలేదే అంటున్నాడు. మరి నువ్వు అలాగూ యేసు చేత పలికించుకోగలుగుతున్నావా? సాతానుతో మాట్లాడుతున్నావు. గో అండ్ టార్చర్ మై సర్వెంట్ జీవిరాత్నం. He will stand, he will fight against you. He will take the weapon and the word of God and the rod of God. He will kill you. రాఖాందరాబ్. దావీదు గొల్యాతు నరికినట్టు నువ్వు కూడా సాతాన్ని ఈ లోకంలో నరకాల్సిందే. అడ్డు తొలగించుకోవాలంటే అడ్డురాయి అడ్డుబండను ఆయన స్థాపించినాడు సియోనులో. యేసు క్రీస్తు సజీవుడు. ఈ దేశకాల పరిస్థితులలో 13వ శిష్యుడిగా ప్రకటిస్తున్నాను. God feels so happy. You are a mere pastor, mere believer. It's a wonderful. My son, tell me again that you are a 13th Shishya of Jesus. I want to hear again. A small pastor, a small believer, fighting against devil. The rules and regulations. సజీవుడు, జీవము కలిగిన దేవుణ్ణి కనుక్కున్నాను, మానివేశాను. విగ్రహారాధన మానివేశాను. జీవము కలిగిన దేవుణ్ణి కనుక్కున్నాను. ఆయనలో కొనసాగుతున్నాను. అడుగడుగున అద్భుతమే. కనుక నీవు కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడు సత్యవంతుడకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుతున్న కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చి నేను ఎదురు చూచుటకు మీరెలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి తెలియజేస్తున్నాను. దేవుని వైపు తిరిగి ఉన్నాను. సజీవుడు. ఎవరో చెప్పలేదు, ఎవరో మార్చలేదు. ఒక వ్యక్తి మారడానికి కారణం దేవుడే. హృదయములో పరివర్తన కలిగిస్తున్నాడు, హృదయములో చైతన్యం కలిగిస్తున్నాడు. జీవము గల
విగ్రహములను విడిచిపెట్టి రేషాఖాంధరాబాసి. తూర్పు దేశపు జ్ఞానులు యేసును కనుగొన్నారు. తూర్పు దేశపు భక్తులు భక్త సింగ్, సాధు సుందర్ సింగ్, గుంటూరు ఏసన్న, డాక్టర్ ప్రసన్న కుమార్, డాక్టర్ శ్యాంబాబ్, ఆల్ మై జాన్ వందనం, మేసే దానం, ఇండియన్ పాస్టర్స్ ఆర్ కమ్ అవుట్. తూర్పు దేశపు జ్ఞానులు వారసులము, వారి ద్వారా నేను పెంచబడ్డాను. రేఖాంధరాబాసిఖా. I cannot deny my leaders. I cannot deny the church pastors. I must obey. I must follow. I surrender them. God bless me. తూర్పు దేశాన్ని దేవుడు దీవించాడు. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, యూదులైన మీరు నమ్మలేదు కనుక మేము అన్యుల వద్దకు వెళుచున్నాం. అన్య జనాంగాన్ని బహుగా దీవిస్తున్నాడు. కొర్నేలి నీ ధర్మకార్యములు పరలోకములకు ఎక్కబడినాయని రిషాకు అన్యుడి వద్దకు దేవదూత వెళుచున్నది. అలాంటి దేవదూతను మేము కలిగినాం. సంఘములో ఆరాధన జరుగుతున్నది. యేసు అద్భుత కార్య సంఘముగా పిలువబడుతుంటున్నది. అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు. ఇట్స్ న్యాచురల్, ఇట్స్ నాట్ స్పెసిఫిక్. అద్భుతము. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను. యెహోషువ గ్రంథం. అలాగే మోషేకు తోడైనట్లు నీకును తోడైందునని యెహోషువతో చిన్న మాట మాతో సెలవిస్తుంటున్నాడు. వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు. బి కేర్ఫుల్, గాడ్ సర్వెంట్. మాట మాత్రము సెలవిస్తే చాలు. మాట మాత్రం సెలవిస్తే. ఈరోజు ప్రవక్తలకు యెహోవా తన ప్రవక్తలకు బలాన్ని ఇస్తున్నాడు, శక్తినిస్తున్నాడు. దేవుని శక్తి ప్రవక్తల హస్తబలములో కనపడుచున్నది. వినిన ప్రతివారు ఆశీర్వదించబడినారు. వినని ప్రతివారు దొరికిపోయినారు. వినని వారు ఇబ్బందులు పడుతున్నారు, దారి తప్పి తిరుగుతున్నారు. వినిన వారిని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. ప్రవక్తలము సంచరిస్తున్నాం. మేము ప్రజల కోసమే పరితపిస్తున్నాం. ప్రాణాత్మ దేహములు సమర్పించి సంఘం కొరకు పనిచేస్తున్నాం. రాశిఖాంధరాపాసి. ఈ దినాన సంఘములో దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటేనే అది జీవం గల సంఘం. సంఘములో స్త్రీ మౌనముగా ఉండాలి. వాక్యం చెప్పడానికి వీలు లేదని లేఖనం సెలవిస్తుంటున్నది. పెత్తనం చెలాయించడానికి వీలు లేదని సెలవిస్తుంటున్నది. రాశిఖాంధరాపాసి. యు హ్యావ్ నో ఫ్రీడమ్ టు స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గమనిస్తుంటున్నాను. వారు శాపగ్రస్తులు, ఇబ్బంది పడతారు. మెలకువగా ఉండండి. పరిస్థితులు ఒకవేళ ఒక స్పెసిఫిక్ అపాయింట్మెంట్ విల్ బి గివన్ టు ద లేడీస్ ఆల్సో. సమ్ సిచ్యువేషన్స్ అండర్ సమ్ రేర్ సిచ్యువేషన్ ఇఫ్ దే కమిటెడ్ దెమ్సెల్వ్స్ టు ద విల్ ఆఫ్ గాడ్. వారు తమను తాము సమర్పించుకున్న స్త్రీలు తప్ప అందరూ చెప్పడానికి వీల్లేదని లేఖనం సెలవిస్తున్నది. చెబితే ప్రమాదం ఉంది, ఆటంకాలు ఉన్నాయి, ప్రాణాలు పోతాయి. రాశిఖాంధరాపాస్. ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. ఐఎమ్ అబ్జర్వింగ్, ఐఎమ్ వాచింగ్. రాశిఖాంధరాపా. ఆయననే సమాజ మందిరంలోంచి దెబ్బ వేశారు. మమ్మల్ని దెబ్బరా? ఆయనను తిట్టారు, మమ్మల్ని తిట్టారా? ఆయనను కొట్టారు, మమ్మల్ని కొట్టరా? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. 30 సంవత్సరాలుగా సహించాను. ఆశీర్వాదము చినుకులు, యెహోవా మెరుపులు ప్రతి పొలములో పడుచున్నాయి. ప్రతి వాని చేనులో పంట పడుతుందని దేవుడు సెలవిస్తుంటున్నాడు. మనుషులు ముఖ్యము. సంఘము ముఖ్యము. సంఘ సేవకుడు ముఖ్యము. సంఘములో నలుగురు ముఖ్యము. ద ఇండిపెండెంట్ పాస్టర్స్. ఐఎమ్ ఇండిపెండెంట్. I love the churches. I obey the churches. I come under the feet of the church pastors. I surrender them. I helped them. I worked under them. God blessed me. And I have given a shishya by God, Jesus, in this world. నువ్వు సేవ చేస్తే నీకు ఒక సేవకుడిని ఇస్తాడు. నువ్వు పని చేస్తే నీకు పని చేసేవాడు వస్తాడు. విశ్వాస యాత్రలో సత్యాన్ని బహుబలముగా బోధిస్తుంటున్నాం. వినిన వారికి ఆశీర్వాదం, వినని వారికి ఆటంకాలు. ఆశ్చర్యపరుడి, నశించుడి. మాట వినకపోతే ఆశ్చర్యపరుడి, నశించుడనే లేఖనం ఉన్నది.
దాతాను అభిరాములు భూమి నెరవిడిచి వారిని మృంగెను. ఈరోజు కూడా భూమి మృంగుతూ ఉంది. ప్రమాదం, జాగ్రత్త. దైవ సంకల్పము, దేవుని చిత్తము, దేవుని దాసుడు, దేవుణ్ణి మరియు ప్రవక్తను మీరు అనుసరించాలి. ప్రవక్తలను నమ్ముకుని అప్పుడు స్థిరపరచబడతారు. యవన కాలంలో వెంటబడ్డాను, సేవకులను ప్రవక్తలను వెంబడించాను. నూతనమైన విధానముతో పాతవి గతించను, సమస్తము నూతనమవుచున్నవి. నీ ఇబ్బంది తొలగిపోతుంది, నీ ఉద్యోగం వస్తుంది, వివాహం కాకపోతే వివాహం అవుతుంది, డబ్బు లేకపోతే డబ్బు వస్తుంది, తిండి లేకపోతే తిండి వస్తుంది. ఆకాశ వాకిలు విప్పి కుమ్మరిస్తా అంటున్నాడు. ఆకాశ వాకిలు విప్పి కుమ్మరిస్తా అంటున్నాడు. తట్టుకోలేవు, నువ్వు ఆ సంపదను స్వీకరించలేవు. ఆయన ఇవ్వడం ప్రారంభిస్తే నువ్వు తట్టుకోలేవు. అందుకే ఆయన కొద్ది కొద్దిగా ఇస్తున్నాడు. తక్కువగా ఇచ్చి ఒక్కసారి ఎక్కువగా ఇస్తాడు. రేఖాంధరాబాసి అయోమయ పరిస్థితిలో ఉన్నావు. దేవుడు ఉంటే నా పరిస్థితి ఎందుకు అంటున్నావు? సనగొద్దు. సనిగి సంహారకుని చేత సంహరించబడినని లేఖనం సెలవిస్తుంటున్నది. దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదికి వచ్చును. దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించుచు, ధైర్యపరచు, సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవునికి తగినట్టుగా 1 John 4:17 నేను ఎట్టివాడనో నువ్వు అట్టివాడవు. నాతో ఏమన్నాడు తెలుసా? పరలోకపు తండ్రి, గుడారం పండగ ప్రారంభం, ఆకాశంలో నేనెట్టివాడను, భూమి మీద అట్టివాడవు. నీ సువార్త మానదు, నీ పరిచర్య ఆగదు. వాగ్దానం చేశాడు దేవుడు. 14వ గుడారం పండగకు సిద్ధపడుచున్నాను మార్చిలో. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు 14th Tabernacle ఫెస్టివల్ ఇన్ కడప. అందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించండి, మీ విషయమే ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. ప్రభు యేసుకు ధూపార్చన, నీదీన ప్రార్థన నీదీన ప్రార్థన. దుష్టులంతా తన్ను బట్టి కొట్టి చంపుచుండగా భక్తుడు సెఫెను చేసిన ఆదీన ప్రార్థన, ఆ దివ్య ప్రార్థన. ఆదీన ప్రార్థన చేయండి. ప్రార్థన కోసం సంకల్పించండి. ప్రార్థనకు ఒక సమయాన్ని కేటాయించండి. ప్రార్థనను సాతాను దొంగిలిస్తుంది. దేవునితో మాట్లాడండి. ఆ కాలమందు దేవుడు చూడనట్లనే ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవాలని దేవుడు నరులకు ఆజ్ఞాపిస్తున్నాడు. నరులారా తిరిగి రండి అంటున్నాడు. నేను పిల్లలను పెంచి పెద్ద చేసి వారు నా పైన తిరగబడి ఉన్నారని ఆ మాట మేమే మీతో చెప్తుంటున్నాను. తండ్రి ఆస్తి ఇదంతా, నా తండ్రి ఆస్తి. భూమి, ఆకాశము, సముద్రము, నక్షత్రాలు, కొండలు, కోనలు, చెట్లు, చేమలు, చేపలు, ఇవన్నీ నా తండ్రి ఆస్తి. నా తండ్రి ఆస్తి నీకు ఫ్రీగా ఇవ్వబడుతున్నది. అమ్మకాన్ని పెడుతుంటున్నావు, గనులు లోడుకుంటున్నావు. ఆకాశ పక్షులు విదేశాల నుంచి వచ్చి ఆహారం కోసం దేశాలు దాటి ఆహారం కోసం వస్తున్నాయి. నీ దేశాన్ని విడిచి ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఊరిని విడిచి ఎక్కడికి వెళ్తున్నావు? నీ దేశం పట్ల ప్రేమ, ఆప్యాయత లేదా నీకు? పరిస్థితులు ఇలాగుంటే సుఖ సంతోషాలతో ఉంటావా? ద్రాక్ష తోటకు పట్టిన నక్కలను సహాయము చేసి ద్రాక్ష తోటకు పట్టిన నక్కలను పట్టుకుందామంటున్నా. ఏలియా 450 మంది అబద్ధ బోధకులను నరికినట్లు దేవుడు నరికివేస్తాడు. అబద్ధాన్ని ఆయన సహించడు. ఉగ్రత సింహుడు, యూదా గోత్ర సింహము. రాశికాంధరాబాసి
సింహము అడవిలో, ద లయన్ వాషిఖాందరాబాస్, యూదా గోత్ర సింహము. ఆ గర్జనకు నువ్వు తట్టుకోలేవు. ఆకాశ మేఘరుడై దిగుతున్నాడు. మెరుపు మెరవబోతుంటున్నది. కడబోర మోగబోతుంటున్నది. సిద్ధపడండి, సిద్ధపడు. సమస్య కాదు, బాధే కాదు, ఇబ్బందే కాదు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాం. ఆస్తిని కోల్పోతున్నప్పుడు చుట్టాలతో పని లేదు, నాతో నీకు పని అన్నాడు. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరుడు, మాట నెరవేర్చే దేవుడు. శాకాంధరాబాసి, దేవుని యొక్క కృప వెంబడి కృపను నీవు పొందుకోమని ఆయన పిలుస్తుంటున్నాడు. కృపా సమాధానాలు కలుగుతాయంటున్నాడు. ఇవ్వడం ప్రారంభించు. గివ్ అండ్ ఇట్ విల్ గివ్ unto you. రాశికాంధరాబాసి రేఖాంతసిస్ రాశాకాంధరాబాతిరి కాంధర. పాల్ యాంగిచో టీవీలో చిన్నప్పుడు వస్తున్నది. కొద్ది రోజులకు అది ఆగిపోయింది. టీవీ వద్దు పోన్నాను. మనం ఎందుకు ఒక పాల్ యాంగిచో కాకూడదు? ఈ దేశము నాది, ఈ ప్రజలు నావారు. సాతాను కట్టిన అడ్డుగోడలు కూల్చాలి. రాశికాంధరాబాసి, నీవు పిలబడినావు, నిన్ను ఏర్పాటు చేసుకుని నాడు. నువ్వు ఒక విశ్వాసివి. దేశం పట్ల భయము బాధ్యత లేదా? తిండి మానుకొని ప్రార్థన చేయలేవా? ఉపవాసముతో కన్నీటితో దేశం కొరకు ప్రార్థించలేవా? సమయాన్ని దేవునికి ఇవ్వలేవా? డబ్బు ఇవ్వలేవు, సమయం అన్న ఇవ్వండి. ఐ హ్యావ్ గివెన్ ఎంటైర్ మై స్టూడెంట్ లైఫ్ టు లార్డ్ అండ్ హీ బ్లెస్డ్ మీ అబెండెంట్లీ. ఈరోజు నేను ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, సమాధానంగా ఉన్నాను. నా తండ్రి నాతో ఉన్నాడు. నేను ఒంటరి వాడిని కాదు. అనేకసార్లు ఒంటరితనం, అందరూ ఉన్నారు కానీ ఒంటరితనం. మై సన్, ఐఎమ్ విత్ యూ. కుమారుడు, నేను నీతో కూడా ఉన్నాను. నీవేళ దిగులు పడుచున్నావు, నీవేళ బాధపడుచున్నావు. నేను లేనా? నేను ఇవ్వనా? నేను రానా? నా వైపు లుక్ టు మీ. పరలోకపు తండ్రి ప్రేమతో పిలుస్తున్నాడు. ఆ ప్రేమను తట్టుకోలేక, వండర్ఫుల్ గాడ్, దయామయుడు, కరుణామయుడు ప్రేమతో పిలుస్తున్నాడు, ప్రేమతో పలకరిస్తున్నాడు. అలాంటి దేవుని తిరుగుబాటు చేస్తావా? అలాంటి జీవం గల దేవుని తండ్రిని ధిక్కరిస్తావా? గర్భము తల్లి ఉడన నుంచి ఇంతవరకు నిన్ను సాకి పెద్ద చేసి నీకు ఇన్ని రకాలుగా ఆయువులు, ఇన్ని రకాలుగా వసతులు కల్పించి, నీ నోటికి ఆహారం, నీకు ఎండ తగలకుండా ఒక గృహాన్ని, నీ పాదాలకు దెబ్బ తగలకుండా చెప్పులు, వాహనము, నీకు ఒక వాహనాన్ని, సులువుగా ప్రయాణం చేయడానికి ఒక సులువు రైలు నిన్ను మోసుకుపోతుంది, విమానం నిన్ను తీసుకొని వెళ్తుంది. ఆకాశంలో పరిగెడుతున్నావు, భూమిపైన పరిగెడుతున్నావు. ఇంతకంటే అద్భుతాలు కావాలా నీకు? ఇక్కడ నిద్రపోయి అక్కడ లేస్తుంటున్నావు, రాత్రి ఇక్కడ పండుకొని హైదరాబాద్లో లేస్తుంటున్నావు. ఇది అద్భుతం కాదా? వాట్ ఏ బ్యూటిఫుల్ వెసల్. నువ్వు ఎంత అద్భుతమైన కుమారుడివి. నీ కొరకు ఇన్ని వసతులు ఆయన సమకూర్చుండగా నీవేళ ఆయనను తిరుగుబాటు చేయుచున్నావు. మాట మాత్రం సమీపించి నా మాట వింటే చాలని దేవుడు, విస్తారమైన మీ బలులు నాకేలా, సమీపించి నా మాట వినమంటున్నాడు దేవుడు. మై సన్, మై డాటర్, సరెండర్ యువర్సెల్ఫ్ టు ది విల్ ఆఫ్ గాడ్. ఆయన చిత్తం కొరకే మనం జీవిస్తాం. దేవుని చిత్తము జరిగించుటే మన బాధ్యత. మనమందరం కలిసి ప్రార్థిస్తాం. మనమందరం కలిసి ఏక మనసుతో దేశంలో జరుగుతున్న అల్లకోల అన్యజనులు ఎలా అల్లరి రేపుతున్నారని లేఖనం. వ్యర్థమైన భూరాజులు లేచుతున్నారు, లేచినవాడు పడక తప్పదు. రీకాంధరాబాసి, సత్యానికి అడ్డంగా ఎవరు నిలబడినా కూడా కూలిపోతారు, రాలిపోతారు. రీషాకాంధరాబా, సత్యం నేనే మార్గం, నేనే సత్యం,
నేనే జీవం, నా ద్వారా తండ్రి వద్దకు వస్తారని ఆయన సెలవు. మై సన్, మై డాటర్. ఆయన తప్ప మనకు వేరే ఆధారం లేదు. దిక్కులేని వారికి ఆయనే దిక్కు, దేవుడే దిక్కు అయినాడు. రిషాకాందర, పరలోకపు తండ్రి, నిన్ను ఇంతగా ప్రేమిస్తుంటే ఆయనను విడిచి ఎక్కడ తిరుగుతున్నావు? ఆదివారం ఎందుకు పనులు చేస్తుంటున్నావు? ఆదివారం ఎందుకు ప్రయాణాలు చేస్తుంటున్నావు? పూర్ణాత్మ పూర్ణబలముతో నీ దేవుడైన యెహోవాను సేవించవలను. పూర్ణాత్మ పూర్ణబలముతో నీ దేవుడైన యెహోవా, నీ వలే నీ పొరుగువాడిని ప్రేమించు. నువ్వు ప్రేమించలేవు, నీ చేత కాదు. సంఘానికి ఆ శక్తి ఉంది. సంఘము సహాయం చేయగలదు. సంఘము నలుగురికి భోజనం పెడు, సంఘము వస్త్రదానం చేస్తుంది. నువ్వు చేయలేవు. ఆ సంఘముతో అంటుకట్టపడాలి. ఒలీవ సంఘం, ఒలీవ చెట్టు అయిన నీవు సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు అంటున్నాడు. సంఘము ఇండిపెండెంట్. వేర్ ఈజ్ ఇండిపెండెంట్? సంఘముతో సమకూర్చాలి. సంఘ సభ్యులు ఐక్యం కావాలి. సంఘము లోపల ఉన్న వారిని ఆశీర్వదించాలి. సంఘము వెలుపటి ఉన్న వారితో జాగ్రత్తగా జీవించాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడినది, నీ రాజ్యం వచ్చినది. పరలోకమందు మీ చిత్తం జరుగుతున్నట్లు భూమి మీద జరిగించడానికి మాకు బలమును, శక్తిని ప్రసాదించండి. అనుదిన ఆహారం అనుగ్రహించండి. దుష్టం నుంచి, శోధన నుంచి, ఆపద నుంచి, అపాయం నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, ఘనత నీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఇమ్మానుయేల్, ఆమెన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్. We will meet again. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, అనుబంధము, మన బంధము, అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? రాజా జగమెరిగిన నా యేసు రాజా.